ఇది ఆఫ్ ది రికార్డ్ మీకందరికి కృతజ్ఞతాభివందనాలు. ఫస్ట్ ఇక్కడ ఎనోల మందిలో నిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో దాదాపు 30 మందికి దెబ్బలు తగిలిందని నాకు మార్నింగ్ తెలిసింది. ఇక్కడ వచ్చి చూస్తే డాక్టర్లు చాలా బాగా నరేష్ తో మాట్లాడినా. ఫస్ట్ నేను సిమ్స్ లో కూడా డాక్టర్లతో మాట్లాడినా. ఇక్కడ వచ్చి చూసినాక అంతా ఎక్స్రే తీస్తున్నారు, ట్రీట్మెంట్ బాగానే ఇస్తున్నారు. కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి ఏమంటే వీళ్ళకందరికి కూడా అసిస్టెన్స్ ఏదైనా, ఫైనాన్స్ అసిస్టెన్స్ ఏదైనా ఉంటే హెల్ప్ చేయమని చెప్తున్నాను. బట్ డాక్టర్లు ఇక్కడ బాగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మేనేజర్ వచ్చారు, మీరందరూ కూడా వచ్చి చూశారు. కాబట్టి వాళ్ళు ముందుగా రికవరీ కావాలని, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డాక్టర్లు అందరూ కూడా దగ్గర ఉండి చూస్తున్నారు. వాళ్ళకి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపు. నారాయణ స్వామిని చాలా మంది ఏ విధంగా ప్రచారం పెడుతున్నారంటే, ఇక్కడ కూడా దళితుడు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పదలుచుకోలేదు, కానీ చాలా మంది నారాయణ స్వామి మంత్రిగా ఉండేటప్పుడు, డిప్యూటీ సీఎం ఉండేటప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కాలేదని కూడా మనోళ్ళు మాట్లాడుతున్నారు. టీవీలో కూడా వచ్చింది. నేను చేసిన అభివృద్ధి ప్రతి గ్రామాల్లో పోయి చూస్తే ఏమి అభివృద్ధి చేసినాము, ఎన్ని మందికి మనం 50 బెడ్ హాస్పిటల్ అంటే ఇవంతా చెప్పుకోవాలంటే ఇంకొక గంట సేపు మళ్ళీ మనం ఇది సెల్ఫ్ డెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ప్రజల్లో పోయి తెలుసుకుంటే దాదాపు స్వతంత్రం వచ్చినాక 145 గ్రామాలకి టెంపుల్స్ కూడా ఏర్పాటు, 10 లక్షల రూపాయల టెంపుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో 2 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా టెంపుల్స్ ఏర్పాటు చేసినాము. 175 గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేసినాము. ప్రతి మా నియోజకవర్గంలో దాదాపు ఎన్ని రోడ్లు మీకు అందరికి కూడా తెలుసు, చాలా మంది చూశారు. ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి ఎన్ని రోడ్లు ఏర్పాటు చేసిన శక్తివంచన లేకుండా ఎవరి దగ్గర, కాంట్రాక్టుల దగ్గర కూడా నేను ఒక్క పైసా నేను తీసుకోకుండా సర్వీస్ చేసినాను. కానీ అంతకుముందు ఏమి రాజకీయానికి వచ్చినప్పుడు సర్వీస్ మోటివ్తో మనం ఒక సర్వెంట్గా మనం పనిచేయాలి. కానీ అంతకుముందు ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, డాక్టర్లైనా, కలెక్టర్లైనా సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ మోటివ్తో ప్రజలకు సేవ చేయాల్సిందిగా అందరినీ కోరుకునే పద్ధతితో నేను మాట్లాడతాను. కానీ వేరే ఆలోచన లేదు. ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి 24 గంటలు ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ పైన ఉండే వాళ్ళ పైన పడతారు. ఈ దేశం అంతా ఎట్లా ఏ విధంగా ఉందంటే మామూలుగా అన్ని, ఎందుకంటే నేను ఎవరిని గురించి డిస్కషన్ చేయదలుచుకోలేదు, కానీ ప్రజలకు సేవ చేయమని, ప్రజల కోసం చేయమని, ఇంకా మంచి మంచి పనులు చేస్తే ప్రజలే సంతోషపడతారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయినారు, ఆయన పరిపాలన బాగలేదంటే ఎవరు కూడా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిని మాకు ఈ పని చేయలేదు, పేదవాళ్ళు ఎవరు కూడా మాకు ఇదేంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు, మా అకౌంట్కి డబ్బు ఇవ్వలేదు, మమ్మల్ని ఏ రకంగా కాపాడలేదని ఒక్కరు కూడా చెప్పటంలే. నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఆయన ఆ మాట అంటే ఇప్పుడు కేసులు పెట్టేది, లోపల పెట్టే కార్యక్రమాలు తప్ప ఇంకే కార్యక్రమాలు కనబడలా. ఖర్చులు, కార్పణాలు, ద్వేషాన్ని, పగని వదులుకోవాలి. ఆయన చెప్పినటువంటి 6% మేము కూడా జగన్మోహన్ రెడ్డి గమనించకుండా ఏమన్నాడంటే, నేను ఉండేదే మాట్లాడుతున్నాను, ఏ గవర్నమెంట్ వచ్చినా నవరత్నాలు చేస్తారు అని చెప్పినట్టు సూపర్ 6 నువ్వు ఎందుకు చేయలేదంటే, విలువలే మనం చేయని దాన్ని చెప్పుకొని తిరగాల్సిన అవసరం లేదని చెప్పాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు కూడా కోరుకునేది ఏమంటే, ఈ ఎంతసేపు ఒక ముఖ్యమంత్రి వచ్చినాక అందరినీ ప్రేమతో మీరు బిడ్డల మాదిరిగా చూడాలి, కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలా. అప్పుడు ప్రజలు మనల్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాము, ఎన్ని తూర్లు మనం ముఖ్యమంత్రి అయినది కాదు, ఒక్క సంవత్సరం పరిపాలించినా కానీ ప్రజలు మనల్ని పొందినామా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని సంపర్చుకోవాలా. పేదవాడు గుండెల్లో ఎవడైతే నిలబడతాడో వాడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. నాకు తెలిసి ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇంపార్టెంట్ ఇవ్వాల. మీకు అందరికి కూడా చెప్తున్నాను, విద్య చాలా ఇంపార్టెంట్. నేను మొదటి నుంచి కూడా విద్య సంపద, ఆ విద్యని కూడా ఇంగ్లీష్ మీడియం తీసేయకుండా మళ్ళీ కన్సిడర్ చేసి ఇంగ్లీష్ మీడియం కూడా పెడితే బాగుంటుంది. మళ్ళీ విద్యకి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, హెల్త్ విద్యకి ఎంత డబ్బు పెట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రజలు మన్నన పొందుతారు, ప్రజలు గుండెల్లో నిలిచిపోతారు.
అది మీకు తెలియాలి. నేను భయపడేవాడా భయపడినోడు అనేది మీకు తెలియాల. కేసులకు భయపడి నా పైన ఏం కేసు ఉండదని భయపడి పరిగెత్తేది అట్ట కూడా మీరే చెప్పండి. నేను ఎవరినైనా కొట్టినానా? నా నియోజకవర్గంలో ఎవరిపైన దౌర్జన్యాలు చేసి కొట్టి జైలుకి పంపించినట్టు చెప్పమనండి. నా పైన ఏం కేసు ఉండదని భయపడిపోయి నేను భయపడే వ్యక్తే కదా. నా నెత్తుల్లో భయం అనేది ఎక్కడ కనబడదు. తప్పు చేయలేదు కాబట్టి ఆ రోజు కూడా నేను నిర్భయంగా చెప్తున్నాను. ఈ రోజు నా పైన ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మన గంగాధర నెల్లూరుకు వచ్చినప్పుడు నారాయణ స్వామిని ఏమీ మాట్లాడలేము, అతను ఎక్కడైనా చెవరోలు పెట్టుంటే తప్పు ఏదైనా తగులుకుంటాడేమని మాట్లాడినాడు. కానీ నన్ను గురించి ఎవరు అవినీతి పరుడని ఎక్కడ మాట్లాడాల. అటువంటి అవసరం కూడా రాజకీయానికి వచ్చినాము నిబద్ధతతో. నేను ప్రజలకు సర్వీస్ చేసినాను కానీ, సమితి ప్రెడ్ నుంచి సర్వీస్ చేసినాను కానీ, మీరందరూ నిజంగా ఉంటే ప్రతి గ్రామానికి పోండి, కాంట్రాక్టుల దగ్గరికి పోండి, ఎక్కడికైనా పోండి. నేను 10 రూపాయలు తీసుకొని పనిచేస్తుంటే మీరే నా పైన పెట్టండి. విదేశాలకు నా పాప డాక్టర్ ఉండింది, మా అల్లుడు డాక్టర్ ఉన్నారు, వాళ్ళు రమ్మని చెప్తే పోయి వచ్చిన. అంటే అంటే వాళ్ళు విదేశాలకు పోతే వాళ్ళు భయపడినట్టు కాదు. ఎందుకో ఇట్లా మాట్లాడతారో దేవుడు తెలియాలా. భగవంతుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ భయపడే మనస్తత్వం నాకు లేదు. అవినీతి అనే మాట ఏ చోట కూడా నా నెత్తుల్లో అది రాదు. ఒకవేళ నా పైన ఎన్ని మాట్లాడినా నా పైన మాట్లాడిన వాళ్ళు పతనం అయిపోతారు కానీ వాళ్ళు ముందుకు పోలేరు.